బ్రేకింగ్ న్యూస్ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సంచలన ప్రకటన చేశారు. భారత పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని తమకు ముందే తెలుసన్నారు. ఇది ఊహించానని ఉగాది పంచాంగ శ్రవణంలో యుద్ధం గురించి వివరించినట్లు చెప్పుకొచ్చారు. ఇక షష్టగ్రహ కూటమితో దాయాదుల మధ్య యుద్ధం జరుగుతుందని, ఇది అనాదిగా వస్తున్నదని చెప్పుకొచ్చారు వేణుస్వామి. 5 గ్రామాల కోసం కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య భూమి కోసమే యుద్ధం జరుగుతోంది అన్నారు. పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం వస్తుంది, యుద్ధ వాతావరణం ఉంటుంది షష్టగ్రహ కూటమి వల్ల అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, ఈ నెల 2025 30వ తేదీ నుండి మే 30వ తేదీ నుండి మహాభారత కాలంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతుంది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో దాని సంగతి ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, విశ్లేషిద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇది 30వ తారీఖు 2025. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రాహువు కేతువు మధ్యలో శుక్ర శని రవి బుధులు చంద్ర గురువులు కుజుడు కేతువు. సో ఓవరాల్గా తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి కాంబినేషన్ ఎలా విచిత్రంగా ఉందో. శుక్రుడు శని, జనరల్గా శుక్రుడు శని అనేటువంటిది దాయాదులకు సంబంధించి అంటే పాలివాళ్లకు సంబంధించినటువంటి యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రవి బుధులు అంటే పొలిటికల్గా విపరీతమైనటువంటి సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్ర గురువులు అంటే చంద్రుడు జనరల్గా మనక్కారకుడు. ఈ మనక్కారకుడి వల్ల చాలా పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశాలు మనకు మిథునంలో చంద్ర గురువులు కాంబినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ మిగిలింది చూసుకుంటే కేతువు పక్కనే కుజుడు, రాహు పక్కనే శుక్ర శని కాంబినేషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మీనరాశిలో మీనరాశిలో శని శుక్రుల కలయిక ఇక్కడ కనిపిస్తుంది. మీనరాశిలో శని శుక్రుల కలయిక అనేది చాలా డేంజరస్ పరిస్థితి. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి కొన్ని విశేషాలు నేను చెప్పదలుచుకున్నా. బార్హస్పత్య మానము ప్రకారము మనకు చాంద్రమానము సౌరమానము అని ఎలాగైతే ఉంటుందో అలాగే బార్హస్పత్య మానము అని ఒక మానం ఉంటుంది. దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఈ నెల అంటే మే 17వ తేదీ నుండి 8 సంవత్సరాల పాటు గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. సో గురువు అతిచారంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా 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 సంచలనాత్మకమైనటువంటి విషయము. దాంట్లో ముఖ్యమైనటువంటివి 2 ఫేజులుగా మనం భావించాల్సి ఉంటుంది. సో మొదటి ఫేజ్ వచ్చి 2025 నుండి 2028 అండ్ 2028 నుండి 2032. సో ఈ 2 భాగాలను మనం గమనించాల్సి ఉంటుంది. అంటే 2025 మే నుండి 2028 వరకు ఒక పీరియడ్, 2028 నుండి 2032 వరకు ఒక పీరియడ్. అలాగే ఈ సంవత్సరము బార్హస్పత్య మానం ప్రకారం గురువు అతిచారము, అలాగే షష్టగ్రహ కూటమి కాంబినేషను, అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో మహాభారత యుద్ధ సమయంలో ఉన్నటువంటి గ్రహాల కలయిక. అన్నిటికంటే ముఖ్యము మహాభారత యుద్ధం దేనికోసం జరిగింది అంటే 5 గ్రామాల కోసం జరిగింది. రాజ్యము ఇచ్చివేసిన తర్వాత కూడా కౌరవులకు ఆ 5 గ్రామాల కోసము అనేటువంటిది మళ్ళీ కౌరవులు పాండవులను మేము 5 గ్రామాలు ఇవ్వము అనేటువంటి విషయంలో గొడవ జరిగింది. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది అంటే పాక్ ఆక్రమిత కాశ్మీరు లేదా మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు అంటే ఈ యొక్క గ్రామాలు అంటామా లేదా సిటీ అంటామా మొత్తం మీద భూమి కోసం జరుగుతున్నటువంటి గొడవ.